కావస్తోంది. స్థానికంగా ఉన్న బ్యాంక్ సిబ్బందిని తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తే పై వాళ్ళు రావాలని చెబుతున్నారే తప్ప సరైన రీతిలో స్పందించడం లేదని జంగారెడ్డిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖ నందు గోల్డ్ తనఖా పెట్టి మోసపోయిన బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 85 మంది బ్యాంకు ఖాతాదారులకు సంబంధించి 5 కేజీల మేర బంగారం మాయమైనట్లు తెలియజేస్తుంది. పేపర్ కథనాలలో 4 కేజీల పైచిలుకు బంగారం గోల్మాలైనట్లు రావడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికే బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ ఖాతాదారులు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ను కలిసి తమ బాధను వివరించారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా తీసుకువెళ్లారు. దశల వారీగా ఆందోళన చేస్తూ అటు పాలకులు ఇటు అధికారులను సమన్వయం చేసుకుంటూ తాకట్టు పెట్టిన మోసపోయిన బంగారపు ఆభరణాలు ఇప్పించాలని కోరుతున్నారు. ఆ రోజు బ్యాంక్ అధికారులు వారి కాగితాలలో ఉన్నట్లుగా కొదవ పెట్టిన బంగారం ఆభరణాలు ఇస్తారా లేక ఖాతాదారులు పూర్తిగా పెట్టిన బంగారం ఇస్తారా అనేది మీమాంసగా మారింది. అంతేకాకుండా పోయిన బంగారపు ఆభరణాలకు వడ్డీ చెల్లింపులు ఏ విధంగా వేస్తారు అనేది తేలాల్సి ఉంది. ఒకవేళ ఆభరణాల రూపంలో బంగారం ఇవ్వని పక్షంలో బంగారపు ముద్దల రూపంలో ఇస్తే తరుగు మజూరీ ఏం చేస్తారు అనేది ప్రశ్నిస్తున్నారు. కేవలం 10 రోజులు బ్యాంక్ ఎదురుగా టెంట్ వేసి తాగునీరు మాత్రమే సరఫరా చేశారని, తినడానికి ఎటువంటి సదుపాయాలు ఏర్పాటు చేయలేదని ఆరోపిస్తున్నారు. ఈ 10 రోజుల పాటు ఖాతాదారుల సమయంతో పాటు పని వేళలు సైతం వృధా అయ్యాయని, తమంతా కూలీ నాలి చేసుకుని జీవించే వ్యవసాయేతర కుటుంబాలకు చెందిన వారమని, తమ మానసిక ఆందోళనను ఏ విధంగా పరిగణించి నష్టపరిహారం చెల్లిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఆర్బీఐ నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తారా అని మీడియా ముఖంగా ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంక్ అధికారులతో పాటు తాము కూడా పోలీసులను ఆశ్రయించి కేసు పెట్టనున్నట్లు వెల్లడించారు. ఎవరు ఏం చేసినా మోసపోయిన ఖాతాదారులకు న్యాయం చేసే విధంగా చూడాలని కోరుతున్నారు. విచారణను వేగవంతం చేసి మోసం చేసిన బ్యాంకు సిబ్బంది దొరికేంత వరకు కాకుండా బ్యాంకే బాధ్యత తీసుకుని 2-3 రోజులలో బాధితులకు బంగారం ఇచ్చే ఏర్పాటు చేయాలని విన్నవిస్తున్నారు. అవసరాల కోసం బ్యాంకులో ఆభరణాలు కొదవ పెడితే ఈ విధంగా మోసం చేయడంపై దుమారం రేగిన విషయం వీక్షకులకు విదితమే. ఇప్పటికే చాలా మంది బ్యాంకు వద్ద మండుటెండలు ఎదురు చూసి కళ్ళు తిరిగి పడిపోయారని, వారిని సైతం ఆసుపత్రికి తీసుకువెళ్లినట్లు చెబుతున్నారు. సుధాకర్ అండి, నా జంగారెడ్డిగూడెం. మాది 32 కాసులు వడ్డాణం పెట్టానండి. మొత్తం లేపేశారండి. అది మొత్తం ఎంటీ ఒక 88 గ్రాములు కాయిన్ ఇది పెట్టారండి, రింగు. అది ఒరిజినల్లో డూప్లికేట్ తెలియదు మాకు. మా వడ్డాణం మొత్తం రీప్లేస్మెంట్ చేశారండి, ఎత్తుపోయి. దీని గురించి న్యాయం చేయమని బ్యాంకు వారిని కోరాము. పోయిన బంగారం మొత్తం వాళ్ళకి తేలింది బంగారం సుమారుగా 5 కేజీల దగ్గర ఉందండి. దీనికి ఈ 5 కేజీలు బాధితులందరికీ కూడా బ్యాంకు వారు తత్వరమే న్యాయం చేయాలని కోరుతున్నాం. మాది జంగారెడ్డిగూడెం అండి. నా పేరు సీతారాం బాబు. నేను 6 కాసులు పెట్టాను. 2 గాజులు లేపు 2 ఉంచాడు. ఇప్పుడు గోల్డ్ బిస్కెట్ అయితే పెట్టుకో అన్నారు కాబట్టి మేకింగ్ ఛార్జీతో కలిపి ఇప్పించవలసిందిగా అందరి తరఫున నేను కోరుతున్నాను. బ్యాంక్ వాళ్ళు కూడా మేకింగ్ ఛార్జీలు కలిపి ఇస్తేనే బాగుంటుందని, అందరికి ఆమోదీగా ఉంటుందని. అదే గోల్డ్ ఇస్తే బిస్కెట్ ఇస్తే పెట్టుకోడు కదన్నాడు. మేకింగ్ ఛార్జీకి మన మేకింగ్ ఛార్జీలతో కలిపి ఇప్పించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. జంగారెడ్డిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ పెట్టి పోయిన బాధితులు అండి. సుమారు ఈ రోజు నాటికి 5 కేజీల వరకు బంగారం పోయింది. మేము 10 రోజులు బట్టి తిరుగుతున్నాం. ఇక్కడ అయిందంట నీరు నిప్పులు లేకుండా. చాలా మంది అయితే బాధితులు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, కళ్ళు తిరిగిపోయి పడిపోయారు. ఒకళ్ళిద్దరికి గుండెపోటు కూడా వచ్చిందండి. దయచేసి బ్యాంకు వారు, ప్రభుత్వం వారు మాకు సంబంధించిన గోల్డ్ మాకు ఇప్పించవలసిన కోరుతున్నాం. అలాగే ఇందులో చిరు వ్యాపారులు, చిన్న వ్యవసాయం చేసుకునే వారు కూడా పెట్టుకున్నారు. వారికి కూడా త్వరగా న్యాయం చేస్తే వారి ఇబ్బందులు కూడా తీరుతాయని కోరుకుంటున్నాం. అలాగే తరుగు మజూరు మేము పెట్టుకున్న బంగారానికి లోన్ అడిగితే, మేనేజర్ గారిని అడిగితే అమౌంట్ ఆ రోజుకి అమౌంట్ ఎంత ఉందో అంత ఇస్తామంటున్నారు. దాంతోపాటు మాకు తరుగు మజూరు కూడా కలిపి ఇవ్వాలి. ఒక వడ్డానం పెట్టుకుంటే 35 గాజులు వడ్డానం పెట్టుకుంటే దానికి 2 గాజులు తరుగు తీసేస్తున్నారు. ఆ తరుగు మజూరు కూడా కలిపి ఇచ్చి బాధ్యతలు ఆదుకోవాలని కోరుతున్నాం. మేము పోలీసు వారికి నిన్నటికి 4 కేజీలు పోయిందని చెప్పి ఎఫ్ఐఆర్ చెప్పడం జరిగింది. వాళ్ళకి కాదండి, ఇది మేము బాధితులు 1500 మంది చెక్ చేయగా కొంతమంది వెళ్ళిపోయారు. 89 మంది మాకు పోయిన వాళ్ళు పేర్లు ఇస్తే వారి దగ్గర పోయిన బంగారం అంతా కూడితే 5 కేజీల వరకు వచ్చిందండి. బ్యాంకు వారు స్టేట్మెంట్ ఏమి ఇచ్చారండి, 4 కేజీలు వచ్చిందని ఇచ్చారండి. ఇది వాస్తవం కాదు. సుమారుగా 5 కేజీల వరకు బంగారం పోయిందండి. ఈ బంగారాన్ని రికవరీ చేసి బాధితులకు త్వరగా అందజేయవలసిందిగా కోరుతున్నాం. బ్యాంకులో కుదబెట్టిన సభ్యులు చిన్నకారు రైతులు ఉన్నారు, చిరు వ్యాపారులు ఉన్నారు. వారందరూ కూడా పెట్టుకుని వ్యాపారం చేసుకుంటున్నారు. ఈరోజు బ్యాంకులో బంగారం పోయిందంటే వారందరూ కూడా తీవ్ర ఆవేదనకు గురి చేస్తున్నారు. సుమారు ఈ రోజుకి 2700 ఖాతాలు ఉన్నాయని చెప్పారు. 2700 ఖాతాల్లో మొన్న 15వ తారీఖుకి 1500 ఖాతాలు చెక్ చేయగా
సుమారుగా మా దృష్టికి వచ్చింది 5 కేజీలు చిల్లర వచ్చిందని చెప్పడం జరిగింది బాధితులు. బ్యాంకు వారు ఏమన్నారంటే 4 కేజీల వరకే లెక్క చెప్పారు. మరి ఉన్న ఖాతాలు కూడా చెక్ చేస్తే ఇంకెంత బంగారం వస్తుందో తెలియదు. దయచేసి వారు త్వరగా రికవరీ చేయాలని కోరుతున్నాం. అలాగే 10 రోజులు బట్టి కూడా బ్యాంకు దగ్గర టెంట్లు వేయడం జరిగిందండి. టెంట్లు వేసి కుర్చీలు వేసి మంచీలు పెట్టారు. గత 2 రోజుల నుంచి ఇక్కడ బ్యాంకు దగ్గర టెంట్లు తీసేశారు, కుర్చీలు తీసేశారు, మంచీలు కూడా పెట్టలేదండి. ఇక్కడికి వచ్చిన బాధ్యతలందరూ కూడా ఎండలో ఉంచుని తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఒకళ్ళిద్దరికైతే ఇందాకే కళ్ళు తిరిగి పడిపోవడం జరిగింది. వారిని ఇప్పుడు హాస్పిటల్కి కూడా చేర్చడం జరిగిందండి. దయచేసి ఈ బాధితులందరినీ కూడా ప్రభుత్వ వారు, బ్యాంకు వారు ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం.